హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ సతీష్. ఈ సంవత్సరం మేము మహాశివరాత్రికి తెల్లవారుజామున కాకినాడ నుంచి పిఠాపురం పాదగయ క్షేత్రానికి వెళ్ళాము. అయితే తెల్లవారు 4:30కి బయలుదేరి ఒక హాఫ్ అన్ అవర్లో రీచ్ అయ్యాము. కానీ చాలా ఖాళీగా ఉంటుంది, తొందరగా కంప్లీట్ చేసుకుని వచ్చేద్దామనే ఉద్దేశంతో బయలుదేరాం. కానీ అక్కడికి వెళ్ళేసరికి మొత్తం ఆ ప్రాంగణం అంతా జనసంచారంతో మునిగిపోయింది. చూడండి ఆ లైటింగ్. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. టెంపుల్ అంతా కూడా చాలా నీట్గా చేశారు. డెకరేషన్ చూసి మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. ముందుగా పిల్లల్ని తీసుకెళ్ళడానికి భయపడ్డాము. అయితే వాళ్ళు ఒప్పుకోలేదు ఆపడానికి. సరే ఏదైతే అవుతుందని చెప్పేసి అందరం పోయాం అనమాట. చాలా బాగుంది. దర్శనానికి సెపరేట్గా, స్నానానికి సెపరేట్గా క్యూని ఏర్పాటు చేశారు. దానివల్ల చాలా ఈజీ అయింది. మేమైతే దర్శనం చేద్దామనే సాహసం అయితే చేయలేదు. స్నానం చేసేసి వచ్చేసాము. బయటంతా బాగానే ఉంది, కానీ ఎంత ప్రయత్నం చేసినా సరే లోపల కోనేరు దగ్గర మాత్రం కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. ఏదైతేనో ఈ సంవత్సరం ఇలాగ పాదగయలో స్నానం చేసి వచ్చేసాం. ఆ తర్వాత సామర్లకోట భీమేశ్వర దేవాలయానికి కూడా వెళ్ళాం. అక్కడ చిన్న బ్రిడ్జ్, ట్రాఫిక్ అయితే మొత్తం చాలా రోడ్డు మీదే అయిపోయింది. వెహికల్స్ అన్నీ కూడా రోడ్డు మీద ఆపేశారు. అక్కడి నుంచి లోపలికి నడుచుకుని వెళ్ళడానికి చాలా దూరం అయింది. చిన్న వంతెన ఉంటే దాని మీద నుంచి వెళ్ళామన్నమాట. ఇక్కడ కూడా దర్శనం బాగానే అయింది, కాకపోతే లైన్ చాలా లెంతీ అయింది. ఒక 2 hours టైం పట్టిందన్నమాట. అందరు జన సంచారం చూస్తే కుంభమేళాని మరిపించే విధంగా ఇక్కడ కూడా కుంభమేళాకి వెళ్ళలేకపోయాం, కానీ ఇక్కడ మరో కుంభమేళా కింద అనిపించింది. మొత్తం అందరూ ఇక శిలాతోరణం దాటుకొని ఇక్కడి నుంచి వాకబుల్ అనమాట. మొత్తం నడుచుకుంటూనే వెళ్ళాం. ఇలా ఈ శివరాత్రి మాకు ఇలా గడిచింది. దర్శనం అయిన తర్వాత అక్కడే లంచ్ చేసేసి రిటర్న్ అయ్యాము. గుడి లోపల ఇదంతా కూడా, గుడి లోపలంతా చాలా ఖాళీగానే ఉంది, కానీ బయట మాత్రం చాలా క్యూస్ ఎక్కువగానే ఉన్నాయి. కొంచెం సామర్లకోట టెంపుల్ దగ్గర మాత్రం క్యూ అది అంత ప్రాపర్గా లేదు. అక్కడ చూడండి, జీళ్ళు ప్రిపేర్ చేస్తున్నాడు. ఇది ఇంకా చూస్తే చూడండి, వీరభద్రుడు అన్నమాట. చాలా పెద్ద క్యూనే వచ్చింది ఒకేసారి మొత్తం అంతా కూడా. నేను ఎప్పుడు చూడలేదు ఇలాగా. చాలామంది మొత్తం అందరూ కూడా ఆ విగ్రహాలని నెత్తి మీద పెట్టుకొని ఒక ఫ్లోలా వచ్చారనమాట. మొత్తం చాలామంది ఉన్నారు. వాయిద్యాలతో పాటుగా తీసుకెళ్తున్నారు అనమాట. వీళ్ళు టెంపుల్ లోపలికి వెళ్తారో మరి ఏమో తెలియదు. ఈ ప్రాసెస్ కొత్తగా అనిపించింది నాకు. నేను కూడా చూడాలి. ఈ సంవత్సరం మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఈ సెలవుని ప్రాపర్గా శివాలయం యూటిలైజ్ చేసుకున్నారా, వాడుకున్నారా లేదా చూడండి. నా ఒపీనియన్ ఏంటంటే, అట్లీస్ట్ సెలవులు ఇచ్చిన సమయంలోనైనా పిల్లలకి ఇలాంటి క్షేత్రాలను తీసుకెళ్తే కమింగ్ డేస్లో వాళ్ళకి ఏంటనేది తెలుస్తుందని అనిపిస్తుంది. వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉందంటే, సెలవు వస్తే ఫోన్ చూడొచ్చు, టీవీ చూడొచ్చు అని అంటున్నారు. దాని నుంచి కాస్త అవాయిడ్ చేయొచ్చు అని అనిపించింది.
నేనైతే ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.